శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు హనుమత్ వ్రతం, హనుమంతుల వారిని ఏ పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, దీంతో పాటుగా హనుమత్ వ్రతం పూజా విధానం ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ త్రయోదశి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం భరణి. సాయంత్రం 4 గంటల 51 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు తులలోను, రవి కుజ శుక్ర వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ యొక్క సంతానము, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరిచే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు ప్రతి పనిని కూడా లాభదాయకంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అనవసరపు పనుల నిమిత్తం ఖర్చు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. హనుమత్ వ్రతం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోటి పూజించి పానకము వడపప్పు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామికి కూడా వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభించడంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా భావించవచ్చు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేయటం, అందులో కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే వృషభ రాశికి చెందిన స్త్రీలకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. హనుమత్ వ్రతం సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించి పరమాన్నం నివేదించాలి. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే మీ పాత బకాయిలు తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క సంతానము, వారి యొక్క విద్య ఆరోగ్యము, వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ లేదా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు వాహనాలను నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో నేర్పుతో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలలో బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అలసట అనేది ఎక్కువగా గోచరిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. హనుమత్ వ్రతం సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వీటన్నిటికంటే కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బంధుమిత్రులు మిమ్మల్ని మెచ్చుకోవటము, మీ యొక్క ఉన్నతి గురించి వాళ్ళు మాట్లాడటం మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. రుణాల గురించి ఆలోచన చేయటం లేదా పాత బకాయిలు తీర్చాలి అని ప్రయత్నించటం, పాత బకాయిలు తీర్చడం కోసం మీరు కొత్త రుణాల కోసం ప్రయత్నించడం అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా పనుల విషయాలలో మీరు ప్రతి పనిని కూడా నేర్పుతో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. హనుమద్ వ్రతం సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని మందారాలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన అభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఆశించినట్టుగా మార్పులు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. నూతన ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలత, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా ఈ రోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే ముడుపులు లేకపోతే మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీకు సంబంధం లేని విషయాలలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రం గ్రహించాలి. హనుమత్ వ్రతం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని గులాబీలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన శారీరక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు ఆర్థికంగా మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికందే అవకాశాలు, బంధుమిత్రులు మీ సహాయ సహకారాలు అందించడం, వారి వలన మీకు లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులపైన కూడా లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి అనేక విషయాలలో లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక పురోగతి, దీంతో పాటుగా ఆశించిన విధంగా మీకు మీ యొక్క భాగస్వామి వలన కూడా లాభం కలగటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. హనుమత్ వ్రతం సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి చేకూరుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు గౌరవ మర్యాదలు మీ యొక్క వృత్తి వ్యాపారాలలో పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావాలని మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. మీరు ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా మార్పులు రావట్లేదనే నిరాశ కూడా మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. హనుమత్ వ్రతం సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని
మల్లెలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వాహన సౌఖ్యం, సంఘంలో పేరు లభిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అయితే వహించాలి. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ వ్రతం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోటి పూజించి అప్పాలు నివేదించాలి. దీని వలన వీరికి ఆర్థికంగా పురోగతి అనేది కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు. మీరు నమ్మిన వారే మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలని మీరు ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఇబ్బందిగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధైర్యం కోసం, ప్రశాంతత కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. దీంతో పాటు ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. హనుమత్ వ్రతం సందర్భంగా ధనుర్రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వీరికి ఆరోగ్యం కలుగుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు పూర్తి చేయటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటము, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీర్ఘకాలికంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. సంతానానికి సంబంధించి వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. హనుమత్ వ్రతం సందర్భంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఎర్ర చేమంతులతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన వీరికి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, మీకు రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటము, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటము, మీరు కనుక స్థానచలనము, బదిలీలు వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు, తల్లిదండ్రులతోటి సమయం గడపటం, తీర్థయాత్రలకు, నదీ స్నానాలకు వెళ్ళటం, వీటన్నిటితో పాటు మీ యొక్క కులదేవతను దర్శనం చేసుకోవటం, ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. మీ యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటం అనేది కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, నూతన ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో
పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ వ్రతం సందర్భంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారిని కనకాంబరాలతోటి పూజించి అరటి పళ్ళు నివేదించాలి. దీని వలన ఏ పని తలపెట్టినా వీరికి విజయం కలుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే లిటిగేషన్లు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలు, సంతకాలు, వీటికి సంబంధించి ఈరోజు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పనులలో కొంత జాప్యం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే వీటితో పాటుగా మీ యొక్క శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీకు గనక ప్రయాణాలు ఉంటే వాటిల్లో మీకు అలసట అనేది కలిగేందుకు అవకాశం ఉంటుంది. శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులతోటి, అలాగే మీ యొక్క బంధువులు, మిత్రులు, మీ సోదరీమణులతోటి సమయం గడపడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. హనుమత్ వ్రతం సందర్భంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి చేకూరుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. హనుమత్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమద్ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి చిత్రపటము లేదా విగ్రహాన్ని అరటి చెట్టు కింద ఉంచి పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. లేదా ఏదైనా నదీ తీరంలో కానీ, రావి చెట్టు సమీపంలో కానీ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా, ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హనుమద్ వ్రతం సందర్భంగా తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి సమర్పించటం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయటం, అప్పాలు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని స్మరిస్తూ ఆంజనేయ ఆలయంలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలోకి రాజద్వారం దాటి ప్రవేశించగానే ఇలా తలెత్తి చూస్తే కుడి చేతి వైపు ఒక గుణపం వేలాడుతూ ఉంటుంది. అనేక భాషలలో దాని పేరు వ్రాసి ఉంటుంది. ఆ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి మీదకి అనంతాచార్యుల వారు విసిరారు. ఇప్పటికీ అనంతాచార్యుల వారి యొక్క బృందావనం దగ్గర వాళ్ళ వంశీకులు ఉన్నారు. మీరు కావాలి అంటే ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు, స్వామివారి మాడవీధుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆ అనంతాచార్యుల వారి బృందావనం వైపుకి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆయన బృందావనం, మళ్ళీ ఆయన స్వామివారి సేవ చెయ్యడానికి పొగడ చెట్టుగా పుట్టినటువంటి ఆ చెట్టు, ఇవన్నీ మీకు కనపడతాయి. ఆయన రామానుజాచార్యుల వారి మీద తవ్వించినటువంటి తటాకం, ఇవన్నీ ఒక పర్యాయం కాదు, ఇన్ని మాటలు ఎంతమందితో క్రీడించాడు ఆ కొండ మీద. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఒకచోట కాదు. అందుకే ఆయన పాద ముద్రల చేత పవిత్రమైంది. ఒకప్పుడు ఆయన హాతీరాం బావాజీతో పాచికలాడాడు. ఒకప్పుడు ఆ హాతీరాం బావాజీ పేరేమిటో కూడా తెలియదు, ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చారు ఆయన. ఆయన్ని తీసుకెళ్ళి మహారాజు చెరసాలలో పెట్టాడు, తీసుకెళ్ళి అందులో గుర్రాల శాలలో పెట్టాడు. పెడితే
రాత్రి వెంకటేశ్వర స్వామి వారు ఆయనతో పాచికలాడడానికి వెళ్ళి ఏనుగు రూపంలో అవన్నీ తినేశారు. ఏనుగు రూపంలో రక్షింపబడ్డాడు కాబట్టి హాతీరాం బావాజీ అని పిలుస్తుంటారు ఆయన. ఇప్పటికీ సహస్రదీపాలంకరణ సేవ జరిగేటటువంటి చోట పక్కన గోడ మీద మీకు పాచికలాడుతున్నటువంటి దృశ్యం చెక్కబడి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్వామి ఆయన. ఒకరితో కాదు, తరిగొండ వెంగమాంబ గారు కొండ మీద ఉన్న రోజుల్లో ఆదివరాహస్వామి దేవాలయం వెనక భాగంలో అన్నమాచార్యుల వంశీకులు ఉండేవారు. అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి ఇంటి పక్కనే అక్కడే తరిగొండ వెంగమాంబ గారు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఊయల ఊగుతుంటే వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని చదువుతుంటే తన కథ తాను వింటూ సమయాన్ని మరిచిపోతుండేవారు. ఒకప్పుడు సుప్రభాతం వేళ అయిపోయినా కూడా గుళ్ళోకి వెళ్ళడం మర్చిపోయారు. గుళ్ళో గంటలు వినబడి గబగబా ఇక్కడి నుంచి లేచి దూకి ఉయ్యాల్లోంచి ఆనందనిలయంలోకి వెడుతుంటే మధ్యలో భాగవతంలో ఎక్కడికి పోతామని ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె చిరిగిపోతే ఇలాగే పోతూ ఉంటాడని మడత పెట్టి పూజామందిరంలో పెడితే అర్చకులు తెల్లపోయారు. చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు స్వామి, ఎవరు వచ్చారు లోపలికని. ఎవరు వస్తారు? తరిగొండ వెంగమాంబ గారికి అంత స్వాతంత్ర్యం ఉంది, ఆవిడ దగ్గర ఉంటుంది, పంచముక్క వెళ్ళండి అంటే ఆవిడ మడత పెట్టి పూజామందిరంలో పెట్టించింది. అంతమందితో క్రీడించారు. ఒకరితో ఇద్దరితో కాదు, మిగిలిన అవతారాల్లా కాదు, సామాన్యులైన వాళ్లతో ఆయన సమన్వయం చెంది చాలా కాలం మాట్లాడాడు. ఒకానొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయనకి ఆనందనిలయ విమానాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి మీద ఆగ్రహం కలిగి ఇక పైన నేను మాట్లాడను, ఏదైనా మాట్లాడవలసి వస్తే నా అర్చకుల ద్వారా మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మహానుభావుడి యొక్క మూర్తి ఎవరూ చెక్కింది కాదు, అది యథార్థమైనటువంటి రూపం. తనకి తానుగా కోరి అలా నిలబడ్డాడు. అదొక దివ్యమైనటువంటి శరీరం.